ఈరోజు నేను నేర్చుకున్న ఆసక్తికర విషయం ఏంటంటే తెలంగాణలోనంట భూములు మన అవి ఉంటాయి కదా 22A భూమి చట్టం అనేది కొంచెము అంటే ఈ మధ్యన కొంచెము మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పోర్టల్ అనేది చేంజ్ చేసింది. అంటే 22A అంటే ఏంది అంటే 22A అంటే ఏంది అంటే ఇప్పుడు మామూలుగా భూమి అమ్మాలనుకునే అమ్మకందారు కానీ కొనాలనుకునే వాళ్ళు కానీ ఆ భూమి అనేది 22Aలో ఉందో లేదో చెక్ చేసుకొని తీసుకోవాలని అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నా కూడా దాని మీద లోన్స్ రావు, బ్యాంకు అప్రూవల్ రాదు, లోన్ ఇవ్వదు, దాన్ని మీరు వేరే వాళ్ళకి అమ్మలేరు, కొనలేరు. 22A అంటే ఏంది అంటే అసైన్డ్ భూములు అది ఉంటాయి కదా, అసైన్డ్ భూములు, టెంపుల్ భూములు, మన ఏంది అంటే మన ఇది ఈ దేవుని మాన్యాలు ఇవన్నీ కొంచెము ప్రభుత్వ భూములు ఇవన్నీ ఉండేటివి. అవి వాటిలో మీరు అమ్మే భూమి ఏమన్నా ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు స్టాప్ చేస్తారు రిజిస్ట్రేషన్, ఎవరు గవర్నమెంట్ వారు. సో అందుకని చెప్పేసి ఈ చట్టం అనేది ఉపయోగపడుతుంది. 22Aలో ఉందో లేదో చెక్ చేసుకొని అడ్వాన్స్లు ఇచ్చుకొని కొనుగోలుదారు కొనుక్కోవడం, అమ్మే వాళ్ళు అమ్ముకోవడం అనేది చేసుకోవాలని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ధరణి పోర్టల్ పాతగా ఉండేది టీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఇప్పుడు వచ్చేసి ఇంకో పోర్టల్ అనేది చేంజ్ చేసింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. సో ఇప్పుడు ఏమైంది